నార్మల్‌గా అమ్మాయికి, అబ్బాయికి ఉంటది. ఒక 2, 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటది. కానీ రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే కొంతమంది 10 ఇయర్స్, 11 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. లేదంటే అబ్బాయి కంటే అమ్మాయి ఏజ్ అమ్మాయి ఎక్కువగా కూడా ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. సో, ఇలా ఏజ్ గ్యాప్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సెన్సిటివిటీస్. ఈళ్ళకి కావాల్సింది బయాలజికల్‌గా రెడీ అవ్వడం, జాబ్ వచ్చిందంటే కాదు. ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా ఉండాలి. మెంటల్ ప్రిపరేషన్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ. పెళ్ళంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక వెడ్డింగ్ పార్టీ లాంటిది కాదు. లైఫ్ టైమ్ జర్నీ అది. మ్యారేజ్ అనేది చిరకాలం సాగే ఒక జర్నీ అది. ఇది ఎమోషనల్ బాండ్. కరెక్ట్. ఎమోషనల్ బాండ్‌కి కావాల్సిన ఎమోషనల్ మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్. హ్మ్. చాలా మందికి ఈ రోజుల్లో కావాల్సినంత నాలెడ్జ్ ఉంది. జెన్‌జీకి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి సూపర్ టాలెంటెడ్ వాళ్ళు. హ్మ్. చాలా టాలెంట్ ఉంది. స్కిల్స్ ఉన్నాయి. డబ్బులు సంపాదిస్తున్నారు. హ్మ్. హోదాలొస్తున్నాయి. బట్ వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు మ్యారేజ్ చేసుకున్నాక. ఎందుకు సఫర్ అవుతున్నారు? ఎమోషనల్‌గా స్టేబుల్‌గా లేకపోవడం, ఎమోషనల్ మెచ్యూరిటీ. నేను చెప్పాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లోపిస్తుంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు వస్తున్నాయంటే ప్రాబ్లమ్ అక్కడ ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని కాదు. ఒకరి ఎమోషన్స్‌ని ఒకరు అర్థం చేసుకోకపోవడము, చేసుకోవడం. ఒకరి హ్మ్. ఎమోషన్ ఒకరు రెస్పెక్ట్ చేసుకోకపోవడము, ఆ ఎమోషన్స్‌ని క్యాచ్ చేసుకోకపోవడం. హ్మ్. సో, ఎగ్జాక్ట్‌లీ. సెన్సిటివిటీ అనేది ఎమోషన్స్ తోటే వస్తుంది. సో, పెళ్ళికి ముందే డిసిషన్ తీసుకోవాలి క్లారిటీగా. మీ ఇద్దరి మధ్యల ప్రేమ చాలా స్ట్రాంగ్ ఉంది. ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. హ్మ్. 8 ఇయర్స్ ఈస్ నథింగ్, 6 ఇయర్స్ ఈస్ నథింగ్. హ్మ్. బట్ ప్రేమ లేదు. హ్మ్. 2 ఇయర్స్ కూడా ప్రాబ్లమే. నాకంటే 2 ఇయర్స్ పెద్ద. కరెక్ట్. కరెక్ట్. నాకంటే 1 ఇయర్ పెద్ద కూడా ప్రాబ్లమే అది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఏజ్. అదొక హ్మ్. రీజన్ అంతే. ఒక హ్మ్. ప్యాటర్న్ బ్లేమ్ చేయడానికి, విక్టిమ్‌గా ఉండడానికి ఒక రీజన్ అంతే. హ్మ్. చాలా మంది ఏం చేస్తారంటే తెలియకుండా చిన్నప్పటి నుంచి ఒక ఎమోషనల్ ప్యాటర్న్‌తో జీవిస్తారు. ఒక ఎమోషనల్ ప్యాటర్న్. హ్మ్. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం, హుహు. విక్టిమ్‌గా ఉండడం, హ్మ్. లేదా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం, లేదా డామినేటివ్‌గా ఉండడం, పొసెసివ్‌గా కొన్ని ఎమోషనల్ ప్యాటర్న్స్ ఉంటాయి. హ్మ్. అది పెళ్లి తర్వాత బాగా ప్రొజెక్ట్ అవుతాయి. బట్ చిన్నప్పటి నుంచి ఉంటాయి అవి. హ్మ్. వాళ్ళ ఎమోషనల్ ప్యాటర్న్‌ని ముందు ఫిక్స్ చేసుకుంటేనే హెల్తీ లైఫ్ ఉంటుంది. మ్యారీడ్ లైఫ్. హ్మ్. లేదా డైరెక్ట్ ఏం లేదు. ఎవరికి తెలీదు. లైఫ్ పార్ట్నర్ బ్లేమ్ చేస్తారు. వీళ్ళ హ్మ్. వల్లనే, ఈళ్ళ వల్లనే నేను మంచే. అమ్మాయి వల్లనే, అబ్బాయి వల్లనే అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. సో, మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. అంటే ఎమోషనల్‌గా మెచ్యూర్డ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా. కనీసం అవతల వాళ్ళు ఇది మిస్టేక్ అని చెప్పినప్పుడు అది అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా! సూపర్ ఇంపార్టెంట్. హ్మ్.